హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ చేసుకోబోతున్నాము. మనకు కావాల్సినవి 1 లీటర్ మిల్క్ అండి. మనం ప్యాకెట్ పాలు తీసుకోకుండా గేదె పాలు తీసుకోవడం మంచిది. పిల్లలకి 1 లీటర్ తీసుకున్నాము. మనం పిస్తా, బాదం, కాజు 1 అవర్ నానబెట్టుకున్నామండి నీళ్ళలో. అవి నానిన దాన్ని మనం పేస్ట్లా చేసుకోవాలి. లోపు పాలు కాగుతూ ఉంటాయి. పాలు కాగేలోపు మనం మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. నేను 1 లీటర్కి మొత్తం ఒక పావు కేజీ వచ్చే వరకు తీసుకున్నానండి కాజు, బాదం పేస్ట్. ఆ పేస్ట్ని మనం పాలల్లో మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు దగ్గరికి పడేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి, అడుగంటకుండా. ఎందుకంటే కాజు, బాదం పేస్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అడుగంటుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్ అండి. కొంచెం మిల్క్ తీసుకొని సాఫ్రాన్ ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోండి. కలర్ చేంజ్ అవుతుంది మిల్క్. సాఫ్రాన్ అనేది మరి ఎక్కువ కూడా వేసుకోవాలండి. మనకి ఫ్లేవర్ తెలిసే విధంగా వేసుకోవాలి. మనం వేసుకునే అన్ని మిశ్రమాలు మనకు కావాల్సినంత వేసుకుంటే బెటర్. ఇలా పాలు కలుపుతూనే ఉండాలండి దగ్గర అయ్యేంత వరకు కూడా. మ్యాక్సిమం 1 లీటర్ మనం 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు దగ్గరికి కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకా దగ్గర పడుతుంది మిశ్రమం అన్న టైంలో షుగర్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. 1 లీటర్కి 1/2 కప్ అయితే సరిపోతుంది. కలుపుతూనే ఉండాలండి షుగర్ కరిగేంత వరకు కూడా. మిశ్రమం దగ్గర బాగా తెల్లుతుంది, షుగర్ కూడా కరిగిపోయి ఉంటుంది. ఇంకొకసారి కలిపేసుకొని ఒకసారి మీకు చుట్టూతో ఫామ్ అవుతుందండి లేయర్ లాగా, అది కూడా తీసుకొని మళ్ళీ మిక్సీకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పలుచగానే ఉందండి, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దగ్గర వస్తుంది. ఇది బాగా కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా స్మూత్గా రావాలి అనుకుంటే మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా డెకరేషన్ కోసం కాజు, పిస్తా, బాదం చాప్ చేసుకొని మిశ్రమం ఆరడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. అది ఆరిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఐస్ క్రీమ్ కప్స్లోకి తీసుకోండి ఉంటే కనుక, లేదు అని అంటే ప్లాస్టిక్ ఐటెంలో తీసుకోండి. స్టీల్ దానిలో వేసుకుంటే వెంటనే కూల్ అవ్వదండి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. అందుకని ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో యూజ్ చేయాలనుకుంటే. కాజు, పిస్తా, బాదంని మనం పైన వేసేసుకొని మనం డెకరేట్ చేసుకోవాలండి నీట్గా. దీన్ని మ్యాక్సిమం 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. కూలింగ్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1/2 అవర్ చాలండి.
హాఫ్ అన్ అవర్ తర్వాత తీసామండి. తీసిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది. సేమ్ ఐస్ క్రీమ్ మనం కుల్ఫీ బయట ఎలా కొనుక్కుంటామో సేమ్ ఇంట్లో కూడా అదే చేసుకున్నామండి. థ్యాంక్ యూ.